హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి తేజ్పూర్ యూనివర్సిటీ నుంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేయండి. ఇవి వచ్చేసి పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్. ఓకేనా, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమి కావు. పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ ఏ స్టేట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అలాగే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి తేజ్పూర్ యూనివర్సిటీది అఫీషియల్ వెబ్సైట్. మీరు కింద స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని, టెండర్స్ అని, రిక్రూట్మెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో సెకండ్ వన్ చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 05/2024 ఉంటుంది కదా, నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఈ బ్లూ కలర్ లో హైలైట్ అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ లో మనకి చాలా వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేలా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయండి. నేను ఫ్రెషర్ క్యాండిడేట్స్ కి ఏవైతే ఉన్నాయో అవి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి తేజ్పూర్ యూనివర్సిటీ అఫీషియల్ నోటిఫికేషన్ అండి. నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 28 మార్చ్ 2024 అయితే మనకి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ మనం చూసుకున్నట్టయితే 15th May 2024 లోపు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలండి. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత మనం హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ యొక్క లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 25th May 2024 లోపు మనం హార్డ్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. వచ్చేసి ఇవి వేకెన్సీస్ డీటెయిల్స్ అండి. ఇవన్నీ మనకి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. మనకి ఇక్కడ 9th 1, 10th 1 చూడండి, లోవర్ డివిజన్ క్లర్క్ అండి, అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ గ్రూప్ సి ఇస్తున్నారండి. ఇది మనకి నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే లెవెల్ 2 ఇస్తున్నారు. ఇనిషియల్ గా స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 వరకు వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ మనకి 40,000 వరకు వస్తుంది. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ గా మనకి 6 పోస్టులు అయితే దీనికి ఉన్నాయండి. 5 వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీ, ఏ క్యాస్ట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి ఓబీసీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 10th వన్ మనం చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, గ్రూప్ సి పొజిషన్. దీనికి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారండి. అంటే ఇనిషియల్ గా స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేసి 18,000 ఇస్తున్నారు. అంటే గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ మనకి 35,000 వరకు వస్తుంది. దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది సేమ్ అండి, 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయండి. ఫర్దర్ గా మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే బీఎస్సీ గానీ, బీటెక్ గానీ, బీకామ్ గానీ, ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అండ్ దాంతో పాటుగా మీకు ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. దీనికి రిలేటెడ్ గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదండి. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే ఏం లేదు, కంప్యూటర్ ఆపరేషన్ మీద మీకు షార్ట్ కట్ కీస్, ఈ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ వీటి మీద కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీనికి కూడా రిలేటెడ్ గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లోవర్ డివిజన్ క్లర్క్ మీరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే మన 10th వన్ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఆర్ ఐటీఐ, 10th గానీ లేదా ఐటీఐ గానీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఐటీఐలో ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళైనా ఫిట్టర్ కానీ, మెకానికల్ కానీ, డీజిల్ మెకానికల్ కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ నోట్స్ అండి. ఇది మనం చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అండి. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 years ఫర్ ఓబీసీ అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండి ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే మనకి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదండి, ఏం పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ తో మనం ఏంటంటే ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా మన అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు పే చేసినప్పుడు హార్డ్ కాపీ అనేది మనం ప్రింట్అవుట్ తీసుకొని మనం అయితే అటాచ్ చేయాల్సి ఉంటుందండి. అది ఫర్దర్ గా మీకు చెప్తాను.
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, మన ఆన్లైన్ లో అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత మనకు వస్తుంది కదండి అప్లికేషన్ ఫామ్. ఆ ఫామ్ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ ఫామ్ అండ్ నెక్స్ట్ మనం ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు అటాచ్ చేసి అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు పే చేస్తాం కదా, ఆ రిసిప్ట్ కూడా మీరైతే దీనికి అటాచ్ చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టేసి, మనకి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, ది రిజిస్టర్ తేజ్పూర్ యూనివర్సిటీ 784028 అని చెప్పేసి మన పిన్ కోడ్ ఇచ్చారు కదా అస్సాంకి, వీరికైతే మనం అయితే పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్ టాప్ లో మాత్రం మనం కంపల్సరీగా చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి మెన్షన్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 05/2024 అని చెప్పేసి కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి. ఓకే, లాస్ట్ డేట్ ఆఫ్ హార్డ్ కాపీ పంపించేది ఎప్పుడైనా ఆల్రెడీ చెప్పాను కదా 25th May 2024 లోపు మనం అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, క్యాండిడేట్స్ విల్లింగ్ టు అప్లై ఫర్ మోర్ దాన్ 1 పోస్ట్ అండ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ అండ్ ఫీజ్. మనం మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందనుకోండి ఎంటీఎస్ కి అప్లై చేసుకోవచ్చు, అలాగే మీకు ఎల్డీసీ పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీ పేజ్ వచ్చేసి అలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఫ్రెష్ గా మీరు అప్లై చేస్తున్నారు అనుకుంటే ఇక్కడ సైన్ అప్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ పేజ్ లో ఓపెన్ అవుతుంది. మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ క్యాప్చర్ ఉంటుంది, క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి వేరండి. మీకు ఇంకా ఇందులో ఏమైనా నోటిఫికేషన్ లో కానీ అప్లికేషన్ ప్రాసెస్ లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.